మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ రా. ఇదిగో మామ నా బర్త్డే డబ్బులు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో మామ బర్త్డే డబ్బులు. థ్యాంక్ యూ మామా. హే మామా, ఏంటిది? హాయ్ మామా. ఏం లేదు మామా, మనోడి బర్త్డే ఉంది ఈరోజు. మనం బయటికి ఎక్కడ వెళ్ళినా కూడా ఎంతెంతో ఖర్చు పెడతాం మామా. ఎందుకంటే మనోడి బర్త్డే సందర్భంగా ఎంతోమంది ఫీజుల కొరకు ఉపయోగపడుతుంది మామా. థ్యాంక్ యూ మామా. అయితే నా వంతు కూడా ఇస్తాను. ఓకే మామా. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ సో మచ్. హే, హ్యాపీ బర్త్డే మామా. చెప్పు మామా. కాలేజీలో ఎవ్వరూ చేయలేని పని నువ్వు చేసావు మామా. చెయ్యాలి కదా మామా. దట్ ఈస్ గ్రేట్ మామా. థ్యాంక్ యూ మామా. ఏమైంది? మీరందరు ఏం చేస్తున్నారు? తమాషాలు దొబ్బుతున్నారా? ఇంతవరకు మీకు అప్పచెప్పిన పని ఏంటి? మీరు ఏం చేస్తున్నారు అందరూ? సార్, కాలేజీ యాజమాన్యం నీపై నిఘా వేసింది. కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. భరత్, నువ్వు కాలేజీలో డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు అన్న విషయం నాకు తెలిసింది. ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం టీసీ ఇచ్చి పంపించేస్తా. ఓకే? ఐఎమ్ సారీ సార్. యూ కెన్ గో. మన కాలేజ్లో ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళు గంజాయిని తయారు చేస్తున్నారు సార్. వాళ్ళ వల్ల స్టూడెంట్స్ కిడ్నాప్ అవ్వడం, సూసైడ్ అటెంప్ట్స్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సార్. మీరు చెప్పిన విషయం అయితే నేను విన్నానమ్మా. మరదృష్టి కూడా వచ్చింది. దానిపైన మీరు ఒకసారి యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఓకేనమ్మా. గంజాయి వీటి వల్ల కూడా అమ్మాయిలు మిస్ అవ్వడం, ఆత్మహత్యలు చేసుకోవడం, మన పిల్లలు ఉన్నారు, యాజమాన్యం పిల్లలు ఉన్నారు, లెక్చరర్స్ పిల్లలు ఉన్నారు, అందరు పిల్లలు ఉన్నారు. దీనిపైన మాత్రం నువ్వు చాలా ధైర్యంగా వచ్చి ఈ విషయం నాకు చెప్పినందుకు హ్యాట్స్ ఆఫ్ అమ్మా. నీకు నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీని మీద కఠినమైన చర్యలు మేము తీసుకుంటాం. ఇప్పటి నుంచి దీని మీద పోరాడదాం కూడా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమింగ్. ఏం శ్రీను వచ్చావు? సార్, అదే మన భరత్ని తిట్టారంట కదా. మన కాలేజీలో చదువుతున్న పేద విద్యార్థుల ఫీజు కోసం కలెక్ట్ చేశారు సార్. ఈ విషయం అయితే నాకు తెలియదు. ఈ విషయము ఒకసారి భరత్ అయితే సరే సార్. ఓకే అమ్మా. భరత్, శ్రీ చెప్పాడు మీరు డబ్బులు పేద పిల్లల కోసమే మీరు ఇలా చేస్తున్నారని నేను విన్నాను. ఆ అమ్మాయి కూడా మీలాగే కలెక్ట్ చేస్తుంది. చాలా బెటరు. మీ ఇద్దరు కూడా చాలా మంచి పని చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు ఇలాగే కంటిన్యూ చేయండి. మా కాలేజీకి మంచి పేరు తీసుకొస్తున్నారు. సారీ, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకో. ఓకే సార్, పర్లేదు సార్. ఓకే, ఇలాంటి పనులు మంచిగా చేస్తూ ఉండండి. మన కాలేజీకి మంచి పేరు తీసుకో. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్తే అండి. నమస్తే. నమస్తే, కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. మా అమ్మాయి కనిపించట్లేదు సార్. ఆ, మీ కాలేజీలోనే చదువుతుంది సార్. ఓ, ఆ అమ్మాయి పేరు తెలుసు కదా సార్, ఝాన్సీ. ఝాన్సీ. 4 రోజులుగా ఇంటికి రాలేదు సార్. అందుకే మిమ్మల్ని కనుక్కుందామని వచ్చాను, మీకు తెలుస్తుంది కదా అని. సూర్యనారాయణ గారు, మీరు చెప్పిన విషయం చాలా బాధాకరమైన విషయం. కానీ మీ ఝాన్సీ మాత్రం చాలా తెలివైందండి. మా కాలేజీలో చాలా ధైర్యవంతురాలు, చాలా బ్రిలియంట్. 4 రోజులు బట్టి కనబడట్లేదు, కాలేజీకి కూడా రావట్లేదు. ఆ విషయం విన్నాను. ఇప్పుడే మీ అమ్మాయిని పంపించాను కూడా. పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఎస్ఐ గారు వచ్చారు, మాట్లాడారు. కానీ ఈ అమ్మాయి తెలివైన అమ్మాయి, పర్వాలేదు. మీరు దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయిని మీకు తీసుకొచ్చి అప్పచెప్పే బాధ్యత మాది. దీని గురించి అయితే బెంగపడకండి. మీరైతే ఎంత బాధపడతారో మేము అంతే బాధపడతాం. యాజమాన్య పరంగా మేమందరం కూడా. దయచేసి ఈ విషయాన్ని మీరు పెద్ద మనసు చేసుకుని ధైర్యంగా ఉండండి. అలాగేనండి. ఖచ్చితంగా మేము అప్పచెప్తాం, మేము తీసుకొస్తాం. పెద్దవారు మీరేం బాధపడకండి.
నమస్కారం అండి. ఓకే ఓకే. సరే మామ వస్తున్నా. నిజమా? సరే. మామా గంజా బ్యాచ్ రా. గద్దారా? రేయ్ ఎక్కడ్రా? అదే గంజా బ్యాచ్. రేయ్ సార్, అమ్మాయి వాళ్ళ నాన్న వస్తున్నాడు, ఏం చేయమంటారు? కారు రెడీగా ఉంది, ఆ, ఎత్తుకొచ్చేయండి. ఓకే సార్. ఎవరు మీరు? ఎవరు మీరయ్యా? వదలండి. అరే రారా. ఎక్కు, ఎక్కు. అరే ఏయ్, ఎక్కు. సౌండ్ చేయకు. ఎవరు వచ్చారు? అదే తీసుకెళ్ళిపోయింది మా తమ్ముడినే అండి. అవునా? అవునండి. రండి అయితే వెళ్దాం. రండి రండి. ఏయ్, చేతులు మంచి పట్టు. కట్రా. కట్టు కట్టుకు ముడై. రేయ్ వదలండి రా, వదలండి రా. ఎవర్రా మీరు? రేయ్ వదలండి రా, వదలండి. అరసకు. రేయ్ ఎవర్రా మీరు? చెప్పండి రా, ఎవరు మీరు? ఎవర్రా మీరు? ఏం కావాలి మీకు? సౌండ్ చేయకు. ఎవరు మీరు? రేయ్ ఎవరు మీరు? చెప్తారా లేదా? అర్థం కావట్లేదా? చెప్పండి ఎవరనేది. రేయ్ ఎవర్రా మీరు? ఏం కావాలి మీకు? ఏం కావాలరా? చెప్పండి, ఏం కావాలి? చూస్తా. మీ అమ్మాయి కావాలి. మా అమ్మాయి మీకు కావాలా? మా అమ్మాయి కాలేజీలో ఉంది కదరా. రేయ్ మా అమ్మాయి కాలేజీలో ఉంది కదరా, మీకేం కావాలరా? నువ్వున్నావు కదా, మీ అమ్మాయిని ఇక్కడికే రప్పిస్తా. మా అమ్మాయితో పనేంటి మీకు? మా అమ్మాయితో మీకు పనేంటి చెప్పండి రా. దేనికి? మీరెవర్రా? గ్యాంగా? కావాలి. మీరు గ్యాంగా? ఆ, స్మగ్లర్సా? ఆ, ఎవర్రా మీరు? ఆ. రేయ్ దాహం 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 దాహం. నమస్తే అన్న, నువ్వు చెప్పినట్టే నమస్తే అమ్మాయి ఫాదర్ని తమ్మి. కట్టేశామన్నా. అమ్మాయి తప్పించుకున్న వాళ్ళ ఫాదర్ని కట్టేశామన్నా. ఇదిగో అన్న. దాహం 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 దాహం. ఎవర్రా మీరు? మేమెవరమా? రేయ్ మేమెవరైతే నీకెందుకురా? మీకేం కావాలరా? నాకు మీ అమ్మాయి కావాలి. మా అమ్మాయి? మా అమ్మాయ? మా అమ్మాయితో మీకేం పనిరా? మా గంజాయి బ్యాచ్ మీద నిఘా వేసిందంట మీ అమ్మాయి. అవునురా. ఆల్రెడీ మీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేశాం. అవునా? తప్పించుకొని మళ్ళీ వెళ్ళిపోయింది. అందువల్ల నేను నిన్ను కిడ్నాప్ చేయాల్సి వచ్చింది. ఆడలతో పెట్టుకుంటున్నారా? ఆడలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఒక్కడో సుఖపడలేదురా. ఒక్కడో సుఖపడలేదు. రేయ్ ఆడలతో పెట్టుకున్న వాళ్ళంతా మట్టి కరిచిపోయారా.
మట్టిలో కలిసిపోయారు. మీరు కూడా అంతేరా? మీరు అంతే. రేయ్, నా కూతురు రేయ్ మిమ్మల్ని వదలదురా. మీ బ్యాచ్ని వదలదు. అదెవరో తెలుసా? తను పుట్టినప్పుడే ఝాన్సీ అని పేరు పెట్టండ్రా. ఝాన్సీ. అది ఝాన్సీ లక్ష్మీబాయి రాది. రేయ్, ఇలాంటి ఝాన్సీలు పుడతారు, చేస్తారు, ఏదో చేస్తారు. మాకు అనవసరం. నీ అమ్మాయిని మేము కిడ్నాప్ చేస్తాం. నీ వల్లే మీ అమ్మాయి వస్తుంది ఇక్కడికి, రావాలి కూడా. రేయ్, లీడర్ ఉన్నాడ్రా, లీడరు భరత్ ఉన్నాడ్రా. భరత్ ఆయన వస్తాడ్రా. ఆయనే నన్ను రక్షిస్తాడ్రా. నా పేరేంటో తెలుసా? రెడ్డి రామరెడ్డి. నన్ను ఎవ్వడు ఏం చేయలేడు. ఆ భరత్, ఆ ఝాన్సీ నన్ను ఎవ్వడేం చేయలేడు. నా భరత్ ఉన్నాడు. నీ భరత్ ఉన్నాడు. నీ భరత్ నన్ను ఏం చేయలేడు. భరత్ ఉన్నాడు. ఈ రెడ్డి రామరెడ్డి అంటే ఏందో నీకు తెలుసా? ఈ జిల్లా, ఈ రాష్ట్రం మొత్తం నా పేరంటే హడల్. అది గుర్తుంచుకో. రేయ్, ఏదైనా ఝాన్సీతో పెట్టుకున్నావు. ఒరే, నీ భరత్ అయినా ఝాన్సీ అయినా ఎవ్వరు రెడ్డి రామరెడ్డి మమ్మల్ని ఏమి చేయలేరురా. రేయ్, నా కూతుర్రా ఝాన్సీ. నువ్వు నా ఝాన్సీతో పెట్టుకుంటున్నావు, నా భరత్తో పెట్టుకుంటున్నావు. భరత్ ఎవరో తెలుసా? భరత్ నీకు తెలియదురా. భరత్ నీకు తెలీదు. భరత్ నాకే ఇంకా సరిగా తెలీదు. నీకేం తెలుసురా? భరత్కి తెలీదు. భరత్ వస్తాడు, నా భరత్ వస్తాడు, నా ఝాన్సీ వస్తుంది. వాళ్ళు వస్తారు, నన్ను రక్షిస్తారా, నన్ను రక్షిస్తారు. రేయ్ బాస్, వీడిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాస్. నాకు గంజాయి లోడ్ వచ్చింది. సరే బాస్. నేను వెళ్ళొస్తా. ఓకే, అక్కడికి తీసుకోపోండి. అలాగే సార్. ఈరోజు వాళ్ళ ఒక్కొక్కరి అంతు తేల్చేస్తా. అన్న చెప్పినట్టు ఆ అమ్మాయిని తీసుకెళ్లి అక్కడే అమ్మాయిని పట్టుకెళ్ళిపోవాలి. చూసుకో, భరత్ మంచోడు కాదు, ఓకేనా? జాగ్రత్త చూసుకోవాలి. ఎలర్ట్గా ఉండాలి నువ్వు. ఆయన కాయలేం రే. అన్నమరాలు తీసుకురాకపోతే కోసేస్తాడు, సరేనా? అది చూసుకో మరి. పట్టుకోరా. పట్టుకో, గట్టిగా పట్టుకోరా. పట్టుకోరా. గురుగారు, ఏమైంది? 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 ఎవరు చేశారు ఇలా? ఎవరు చేశారు? ఎవరు చేశారు? బ్యాచ్ ఎవరో గోండా బ్యాచ్. ఎవరో గుండా బ్యాచ్ కాలేజీలో. మీకు తెలుసా? మీకు చూసారా? కాలేజ్ చూసారా? కాలేజీలో ఆ గంజాయి బ్యాచా? వాళ్ళేనా? సీను, నువ్వు చెప్పింది వాళ్ళేనా? చెప్పాను. గురుగారు, మిమ్మల్ని రక్షించుకుంటాం. మేము రక్షించుకుంటాం. మిమ్మల్ని రక్షించుకునే బాధ్యత మాది. నేను చెప్తుందేంటి, నువ్వు చేస్తుండేంటబ్బా? నేను ఒక మినిస్టర్గా నా పేరు ప్రఖ్యాతి ఏంటో నీకు తెలుసు. ఈ కాలేజీ నాదని కూడా తెలుసు. ఇలాంటి విషయాలు బయటకు వస్తే ఎలా ఉంటుందో కూడా నీకు తెలుసు. ఎక్కడ కూడా నీ గ్యాంగ్లో నా పేరు వచ్చిందో బాగోదు. 1కి 10 సార్లు చెబుతున్నా, వినిపించుకోవాల్సిందే. ఉంటాను, నాకేం చెప్పకు. సార్ నమస్తే సార్. మీ కాలేజీలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మన గ్యాంగ్ మీద నిఘా వేశారు. పట్టుబడితే నేను మీ పేరే చెప్తాను, తర్వాత మీ ఇష్టం. సార్, మినిస్టర్ గారు గొప్ప గేమ్ ఆడుతున్నారండి. కాలేజీలో కర్రాడుతున్నారు, మీకు కర్రాడుతున్నారు,
మనకు కర్ర ఆడుతున్నారు. కాలేజ్ అతందే, వ్యాపారం అతందే, కానీ గొప్ప గేమ్ ప్లాన్ చేస్తున్నారండి అతను. రేయ్, నువ్వు వాడి పార్టీయో నా పార్టీయో తెలీదురా. సార్ రండి రండి. గుడ్ మార్నింగ్. కూర్చో కూర్చో. కూర్చోండి, రండి కూర్చోండి. మీరు కూర్చోండి సార్, కూర్చోండి. ప్రిన్సిపాల్ గారు, సార్ ఇప్పుడు నేను ఇంత సడన్గా ఇమీడియట్గా మీరు చెప్పకుండా కాల్ చేయకుండా వచ్చానంటే మీకు ఇంచుమించుగా అర్థమై ఉంటుంది. మన కాలేజీలో జరుగుతున్న అరాచకాలని గంజాయి బ్యాచ్ తిరుగుతుందని రోజుకు ఒక న్యూస్ పేపర్లో వస్తుంది. అవును సార్. దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? నేను తీసుకుంటానా, మీరు తీసుకుంటారా? ఎవరు రెస్పాండ్ అవుతారు? కాలేజీ నాదే, ప్రాపర్టీ నాదే, మీరు శాలరీస్ తీసుకుంటున్నారు, అన్నీ అనుభవిస్తున్నారు. బ్యాడ్ నేమ్ నాకు అనిపిస్తుంది. ఈ విషయం అయితే సార్ నేను విన్నాను. ఈ విషయం మీద కూడా ఎంక్వైరీ చేశాము. మన కాలేజీలోని అందరు పిల్లలు కూడా ఈ విషయం మీద చర్చించడం జరిగింది సార్. ఈ విషయం పోలీస్ స్టేషన్లో కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాలు మరోసారి రిపీట్ అవ్వవనే అనుకుంటున్నాను, అవ్వకూడదనే అనుకుంటున్నాను. మన ఆఫీస్లోని స్టాఫ్ అందరికీ కూడా చెప్పాను. ఈ విషయం అయితే ఇంకోసారి రిపీట్ అయితే అవ్వదు. ఇంకొకసారి ఇలా జరిగితే కనుక బాగోదు. ఇదిగో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. వీళ్ళే సార్ ఆ గంజాయి బ్యాచ్. ఈ గంజాయి బ్యాచ్ మా కాలేజీలో ఎప్పటి నుంచో ఉంది. ఈ రోజు వీళ్ళు మా చేతికి చిక్కారు. పద్మవ్యూహంలో అమ్మాయి అంటే ఇలా ఉండాలి. ఎందుకంటే ఆనాటి అభిమన్యుడు చనిపోయాడు, కానీ ఈరోజు ఈ అమ్మాయి ఒక గంజాయి బ్యాచ్ని ఛేదించింది. ఇలాంటి అమ్మాయి ఉండటం ఈ రాష్ట్రానికి గర్వకారణం. ఎందుకంటే ఇలాంటి అమ్మాయిని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది అమ్మాయికి సహకరించి గంజాయి అనేది లేకుండా చేయాలనేదే మన ఉద్దేశం. ఆడవాళ్ళంటే ఇలా ఉండాలి. ఆనాడు ఝాన్సీ లక్ష్మీబాయి గారు, ఈనాడు ఈ అమ్మాయి, ఇలా ఉండాలందరూ. నమస్తే సార్, మేము ప్రెస్ నుంచి వచ్చాము. ఏంటి చెప్పు. మీ కాలేజీ యాజమాన్యం గంజాయి బ్యాచ్ని పట్టించారంట కదా సార్, వాళ్ళ గురించి పేర్లు వివరాలు ఇవ్వండి సార్. సరే. జాయ్సేను, భరత్ అనే అబ్బాయిలు ఇద్దరు కూడా ఈ గంజాయి బ్యాచ్ని అంతర్రాష్ట్ర ముఠాన్ని పట్టించారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా, అంటే వాళ్ళిద్దరి పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా అదృష్టవంతులనే చెప్పాలి. వాళ్ళు కూడా మన కాలేజీలో చదవడం, మన కాలేజీ చేసుకున్న పుణ్యమనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, గంజాయి ఇలాంటి మాదక ద్రవ్యాలకి అమ్మాయిలు అబ్బాయిలు బలైపోతున్నారు. మనము చూస్తున్నాం, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైలు పట్టాల కింద పడిపోతున్నారు. వీళ్ళందరినీ, ఇలాంటి వాళ్ళకి ధైర్యంగా నిలబడి వాళ్ళు పట్టించారంటే వాళ్ళ సాహసానికి మనం మెచ్చుకోవాల్సిందే. మనందరం కూడా ఈరోజు ప్రతి తల్లిదండ్రి కూడా ఆలోచించాలి. వాళ్ళు ఇలాంటి ధైర్యవంతురాలైన అమ్మాయిని కన్నందుకు ప్రతి తల్లిదండ్రులు కూడా పుణ్యం చేసుకున్నట్టే. ప్రతి అమ్మాయి గురించి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి మాదక ద్రవ్యాలకి పిల్లలు ప్రలోభపడకుండా ధైర్యంగా బతకాలి. ఇప్పుడు ఆ ధైర్యం అనేది మా పిల్లల్ని చూసి నేర్చుకోవాలి. మా కాలేజీ యాజమాన్యం మొత్తం కూడా గర్వపడుతున్నాం. అలాంటి ధైర్యవంతులు మా కాలేజీలో చదువుతున్నందుకు. ఇక ఇది మరి మన ప్రతి తల్లిదండ్రులకు తెలియజేస్తుంది ఏంటంటే, పిల్లల మీద దృష్టి సారించాలి. ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనమైతే తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే, ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అన్నింట్లో కూడా అడాప్ట్ అవుతున్నారు. ఆ విషయంలో తల్లిదండ్రులు అందరూ కూడా దృష్టి సారించాలి. విద్యా సంస్థలు కూడా వారి మీద దృష్టి సారించి వాళ్ళందరినీ కూడా, తల్లిదండ్రులు మేము కూడా ఒక మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే మేము కార్యక్రమంలో ఈ రాకెట్ని, డ్రగ్స్ రాకెట్ని మా ఝాన్సీ, మా భరత్ ఎంతో సాహసంగా కార్యక్రమంలో వీళ్ళని పట్టించడం, మేము, మా యాజమాన్యం, మా సిబ్బంది అందరం కూడా సంతోషపడుతున్నాం. తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చినందుకు మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయంలో మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయండి. పద్మవ్యూహంలో అభిమన్యుడు ఎలాగైతే చిక్కుకొని అందులో చనిపోయాడు కదా, ఈ రాకెట్ అనే పద్మవ్యూహంలో మన స్టూడెంట్ ఝాన్సీ అని అక్కడ అమ్మాయి, పద్మవ్యూహంలో అమ్మాయి ఎదిరించి బయటపడి వాళ్ళందరినీ పట్టించగలిగింది. ఆమె ధైర్య సాహసాలకి మనం ఎంతైనా మెచ్చుకోవాలి.